పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురువు గారు. మరి గురువు గారితో మాట్లాడదాం. అయితే ఈరోజు కృష్ణ అంగారక చతుర్దశి గురించి వివరిస్తున్నారు, మాట్లాడదాం. గురువు గారు నమస్కారం. గురువు గారు, వాగర్థవివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, మరి చాలా మందికి సొంతింటి కళ ఉంటుంది. అది నెరవేరాలి అన్నా, రుణ బాధలు తొలగిపోవాలన్నా, సంవత్సరం మొత్తం ఏదో ఒక తప్పుడు పనులు చేస్తూనే ఉంటాం, పాపాలు చేస్తూనే ఉంటాం, తెలిసి తెలియక. ఇవన్నీ కూడా పోవాలి, సో మంచి ఫలితం కావాలి అంటే కృష్ణ అంగారక చతుర్దశి రోజున మేమంతా కూడా ఏం చేయాలి, ఎలా సద్వినియోగపరచుకోవచ్చు అంటారు? ఏ దైవారాధన, ఏదైనా దేవాలయాన్ని సందర్శించాలి అంటారా? ఏంటి గురుగారు? ప్రధానంగా మనకు మంగళవారము కృష్ణపక్ష చతుర్దశి తిథి కలిసి వస్తే కృష్ణ అంగారక చతుర్దశి అని అంటారు. ఇది చాలా అరుదుగా సంవత్సరానికి 1 లేదా 2 మాత్రమే వస్తాయి. అయితే సాధారణంగా ప్రతి సంవత్సరం కూడా దీపావళి ముందు వచ్చే చతుర్దశి రోజున ఇది కూడా చతుర్దశి. ఇది చాలా విశేషమైనటువంటి ఆశ్వీజ బహుళ చతుర్దశి. అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా యముడి బాధల నుంచి తొలగిపోవాలన్నా, మనం గత జన్మలలో చేసినటువంటి, గత జన్మ కాకుండా ఈ జన్మలలో గత సంవత్సరం వరకు చేసినటువంటి పాపాలు ఏవైతే ఉంటాయో అవన్నీ తొలగిపోవాలన్నా ఈ కృష్ణ అంగారక చతుర్దశి లేదా దీపావళి ముందు వచ్చే చతుర్దశి తిథి రోజున ఆ స్వామికి దీపారాధన, తర్పణాలు వదలాలి. అలాగే సొంత ఇంటి కళ. ఎందుకు? నవగ్రహాల్లో భూకారకుడు కుజుడు, రుణబాధల్ని కలగచేసేవాడు కూడా కుజుడు, ఆ రుణబాధల నుంచి తొలగింపచేసేవాడు కూడా కుజుడే. ఉద్యోగ సంబంధమైన విషయాల్లో ఇబ్బందులు ఇచ్చేవాడు కుజుడే. అలాగే శరీరం అనారోగ్య పాలవడానికి కారణం కూడా కుజుడే. ఇలా చాలా మటుకు ఈ సంబంధించినటువంటి కుజుడు ప్రధాన భూమిక పోషిస్తాడు. తీవ్రమైనటువంటి కోపము, ఇవన్నీ కూడా కుజగ్రహ ప్రభావం వల్లనే కలుగుతాయి. కాబట్టి ఇవన్నీ ఏ ఇంట్లో అయితే ప్రతి ఇంట్లో కూడా ఒక మనిషి ఉంటాడు కోపంతో ఉన్నటువంటి. ఏ నిమిషంలో ఏం చేస్తాడో. చాలా మంది అనేకమైనటువంటి దుర్మార్గాలకి పాల్పడుతుంటారు మోహావేశాలతో, కోపముతో, క్రోధముతో. తర్వాత పాడు పని చేసిన తర్వాత జైల్లో కూర్చొని బాధపడతారు, నేను చేయకుండా ఉండాల్సింది కదా అని. సో ఇవన్నీ ఎందుకు కలుగుతాయి? ఆ కుజగ్రహ ప్రభావం కలుగుతాయి. ఇప్పుడు మానవులకి ఆ అతి కోపము ఉండకూడదు. అంటే ఈ కృష్ణ అంగారక చతుర్దశి అయినటువంటి రోజున ఏం చెయ్యాలి? ఈ చెప్పినటువంటి అన్ని సమస్యలకి, సొంతింటి కళ, రుణ బాధలు, ఇలా కోపం అతిగా ఉన్న కుజగ్రహ ప్రభావం ఉన్నవాళ్ళు ఏం చెయ్యాలో క్లుప్తముగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా 12వ తారీఖు రోజున రాత్రి మన కాలమాన ప్రకారం 9:24 నుంచి 1:46 వరకు సూర్యగ్రహణం ఉన్నది. మన దేశంలో కనిపించదు. ఆచార నియమాలు పాటించకపోయినా దాని ప్రభావం, ఆ యొక్క సమయం మాత్రం మనకు చాలా అద్భుతమైనటువంటి సమయం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో మీ సొంత ఇంటి కళ నెరవేరాలి. అలాగే అనారోగ్య సమస్య నుంచి బయటపడాలి, కుజదోష నివారణ తొలగిపోవాలి, రుణబాధలు తొలగిపోవాలి, ఉద్యోగ సంబంధమైన బాధలు తొలగిపోవాలి, ముఖ్యంగా కాలసర్పదోషము తొలగిపోవాలి, రాహుకేతు దోషాలు తొలగిపోవాలనే సదుద్దేశముతో ఈ యొక్క కర్కాటక రాశిలో ఏర్పడుతున్నటువంటి సూర్యగ్రహణ ప్రభావం వలన మేష, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, మీన రాశుల్లో జన్మించిన వారికి ఈ యొక్క గ్రహణ దోష ప్రభావం ఉంటుంది. అలాగే ప్రస్తుతం శని వక్రీకరించినటువంటి సందర్భంగా 12 రాశుల వారికి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని మన పీఠమాధ్వర్యంలో సర్పసూక్త హోమం, రాహుకేతు హోమాలు, కాలసర్పదోష నివారణ పూజలు, అలాగే కుజగ్రహ దోష నివారణ పూజలు, హోమాలు, అలాగే శనిదోష నివారణ పూజలు, హోమాలు అనేటివి జరిపించి, వివాహ సమస్యలు తీరాలన్నా ఆ సంబంధించిన హోమాది కార్యక్రమాలు జరిపించి పూజ చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ఈ రోజున ప్రధానంగా 11వ తారీఖు మంగళవారం చతుర్దశి అయింది కదమ్మా.
పైగా పునర్వసు నక్షత్రం ఉంటుంది. ఇది చాలా విశేషమైనటువంటి దేవతలకు సంబంధించినటువంటి తల్లి అయినటువంటి అధిపతిగా ఉన్నటువంటి పునర్వసు నక్షత్రం. ఈ రోజున ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి. సుబ్రహ్మణ్య పొద్దునే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణము కనీసం ఒక 11 సార్లు పారాయణ చేయాలి. రుణబాధలతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు రుణ విమోచక అంగారక స్తోత్ర పారాయణము 41 మార్లు చేయాలి. ఈ రోజు చాలా విశేషం అమ్మా. కాబట్టి చేసి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి చేరుకొని అక్కడ ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె ఈ మూడిటితో అభిషేకం జరిపించి గళ్ళ ఉప్పు, మిరియాలు, మిశ్రి ఈ 3 కచాపిచ్చిగా దంచి 1 టీ స్పూను ఆ దేవాలయంలో ధ్వజస్తంభం దగ్గర పెట్టి రావాలి. ఈ విధంగా చేసినట్లయితే కుజదోషం నివారణ జరుగుతుంది, రుణబాధలు తొలగిపోతాయి. చెప్పిన విధంగా అంతా చేయాలి. ఇక బలమైన సంకల్పం ఏదన్నా తొలగిపోవాలి, జటిలమైన సమస్య తొలగిపోవాలి, బలమైన సంకల్పం నెరవేరాలి అనుకునేటువంటి వాళ్ళు ఈ యొక్క వేప చెట్టు కింద, రావి చెట్టు కింద కానీ నాగప్రతిమ చేస్తారు కదా, ప్రతిష్ఠించుతారు కదా, ఆ నాగప్రతిమకి ఆవు పాలతో అభిషేకం జరిపించి అన్నము కుంకుమ కలిపినటువంటి ముద్ద 3 ముద్దలు అక్కడ నైవేద్యంగా పెట్టి తదనంతరం ఓం మానసాదేవ్యై నమః అనుకుంటూ లేదా ఓం శం శరవణ భవాయ నమః అనుకుంటూ 108 ప్రదక్షిణలు చేసి ఆ రావి చెట్టు చుట్టూ ఒక్కొక్క ముద్ద నుంచి కొద్దిగా ఒక్కొక్క అన్నం ముక్క నైవేద్యంగా తీసుకొని వెనక్కి తిరిగి చూడుకొని ఇంటికి వెళ్ళాలి. 41 రోజుల్లో వాళ్ళ యొక్క సంకల్పం నెరవేరుతుంది. ఏదైనా కానీ వివాహ దోషమైనా కానీ తొలగిపోతుంది. ఇక ఆ సంబంధించినటువంటి రోజున నువ్వులు దానం చేస్తే సమస్త పాపకర్మలు తొలగిపోతాయి. కందులు దానం చేస్తే ఆ రోజున మంగళవారం చతుర్దశి వచ్చినటువంటి రోజున కందులు దానం గనక చేస్తే ఆ రోజున కుజదోషం అంతా తొలగిపోతుంది. ఉద్యోగ సంబంధమైనటువంటి బాధలున్న వాళ్ళు ఈ పొద్దున చెప్పబడినటువంటి పరిహారాలన్నీ చేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితం అమ్మా. ఇటువంటి రోజు మళ్ళీ రాదు. మళ్ళీ దీపావళి దాకా మనం వేచి చూడాలి. అంటే కృష్ణాంగారక చతుర్దశి రాదు, ఆశ్వీజ బహుళ చతుర్దశి వస్తుంది. ఇక ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి యముడికి ఈ రోజున తర్పణాది కార్యక్రమాలు చేయాలని శాస్త్రం. అందుకనే ఈ రోజున పునరుసు నక్షత్రం ఉంది, పుష్యమి నక్షత్రం మధ్యాహ్నం తర్వాత వస్తుంది. కాబట్టి ప్రధానంగా ఈ రోజున ఉదయము సాయంకాలం 8 ఒత్తులు మొత్తం ఒక వత్తిగా చేసి ఇంట్లో దక్షిణం వైపు ఉన్నటువంటి ప్రదేశంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. ఉదయం పూట ఈ విధంగా చేయాలి. సాయంకాలం పూట 13 గోధుమ పిండితో 13 ప్రమిదలు తయారు చేసి ఆ ప్రమిదల్లో ఆవు నెయ్యితో దీపారాధన చేసి వెలిగించాలి. సాయంకాలం పూట దక్షిణ దిక్కులో గనక వెలిగిస్తే ఇంట్లో తప్పకుండా ఆ ఇంట్లో యమబాధలు తొలగిపోతాయి. అంటే మరణ బాధలు మళ్ళీ 1 సంవత్సరం వరకు ఉండవని శాస్త్రం. ఇంతటి గొప్పదైనటువంటిది. అలాగే ఈ సంబంధించినటువంటి ఈ యొక్క తర్పణాది కార్యక్రమాలు ఎలా చేయాలో కూడా మనకు శాస్త్రంలో చెప్పబడి ఉందమ్మా. తప్పకుండా ఏం చేయాలనేది కూడా మనకు చెప్పబడి ఉంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటిది మీకు తెలియచేస్తాను. కృష్ణ అంగారక చతుర్దశి రోజున యమతర్పణం చేయాలి. ఈ రోజున చతుర్దశి అంటే 14వ తిథి. కాబట్టి ఆ యముడికి ఉదయాన్నే మనం కాలకృత్యాదులను తీర్చుకున్న తర్వాత దక్షిణం వైపు ఫేస్ పెట్టి ఎవరైనా చేయొచ్చునమ్మా. కాబట్టి తండ్రి లేని వాళ్ళు చేతిలో నల్ల నువ్వులు ఈ విధంగా నీళ్లు పోసుకొని ఈ యొక్క బొటన వేలు గుండా తర్పణాలు వదలాలి. తండ్రి ఉన్నటువంటి వాళ్ళు చేతిలో వేసుకొని ఇలా వదలాలి. కాబట్టి నామాలు చెబుతానమ్మా. ఒక్కొక్క నామం చెబుతాం. అంటే సంకల్పం చెప్పుకొని యమాయ నమః, యమంతర్పయామి, 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 ధర్మరాజాయ నమః, ధర్మరాజం తర్పయామి, ధర్మరాజం తర్పయామి, ఇలా ధర్మరాజాయ నమః 3 సార్లు, మళ్ళీ ధర్మరాజం తర్పయామి ఇట్లా 3 సార్లు. ఇలా మృత్యవే నమః, అంతకాయ నమః, వైవస్వతాయ నమః, కాలాయ నమః, సర్వభూతక్షయాయ నమః, ఔదుంబరాయ నమః, దధ్నాయ నమః, నీలాయ నమః, పరమేష్ఠినే నమః, వృకోదరాయ నమః, చిత్రాయ నమః, చిత్రగుప్తాయ నమః, చిత్రగుప్తం తర్పయామి, చిత్రగుప్తం తర్పయామి, చిత్రగుప్తం
ప్రతి నామానికి మూడు సార్లు నువ్వులు నీళ్లు వేసుకుని ఇలా వదలాలి. తండ్రి లేని వాళ్ళు ఇలా వదలాలి, కానీ దక్షిణం వైపు ఫేస్ పెట్టాలి. ఆడవారు కూడా చేయొచ్చు కదా? ఆడవాళ్ళు చేయకూడదు, ఓన్లీ మగవారు మగవాళ్ళు చేయాలి. ఇది తర్పణాలు. నియమ. తర్పణాలు ఎప్పుడు కూడా మగవాళ్ళు చేయాలి. ఇంటి యజమాని, ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు, భర్త లేకపోతే పిల్లలు ఇవి చేయవచ్చు. మొత్తం కుటుంబంగా సంకల్పం చేసుకుంటారు కదా, ఆ వ్యక్తి కోసం కాదు ఇక్కడ. కుటుంబంలో ఉన్న వ్యక్తులందరికీ సంకల్పం చేసుకొని మృత్యుబాధలు తొలగిపోవాలని చెప్పి ఇది చేసుకుంటే కనుక అద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది. రుణబాధలు తొలగిపోవాలన్నా చెప్పిన ఇది ఇటువంటి రోజు మళ్ళీ మళ్ళీ చాలా అమూల్యమైన రోజు రాదు. అలాగే ఈ సంబంధించినటువంటి రోజు చాలా విశేషమైనటువంటిది. ప్రత్యేకించి రుణబాధలు, అలాగే సర్పదోష నివారణ బాధలు, అలాగే ఈ రోజున విశేషంగా లక్ష్మీ నృసింహస్వామికి అభిషేకం అర్చన జరిపిస్తే ఇంకా గొప్పదబ్బా. ఈ రోజున ఎవరైతే సుబ్రహ్మణ్య కళ్యాణం గనక జరిపిస్తారో అతి త్వరలో వాళ్ళకి వివాహం నిశ్చయమవుతుంది. ఇప్పుడు కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో ఎలాగో 12వ తారీఖు గ్రహణం వచ్చింది కాబట్టి ఈ యొక్క 12వ తారీఖు రోజున ఈ సంబంధించినటువంటి గ్రహణం కర్కాటక రాశిలో ఏర్పడుతుంది కాబట్టి మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, మకర, మీన రాశిలో జన్మించిన వారికి ఈ సంబంధించినటువంటి దోష ప్రభావానికి నివారణార్థమై గ్రహణ దోష నివారణ పూజలు, హోమాలు. 12 రాశుల్లోకి ఈ శని వక్రీకరించిన కారణం చేత ఇబ్బందులు కాబట్టి 12 రాశుల వరకు శని దోష నివారణ, ప్రత్యేకించి రుణబాధల నివారణ కోసం, ఉద్యోగ సమస్యల నివారణ కోసం, వివాహ సమస్యల నివారణ కోసం, అనారోగ్య సమస్యల నివారణ కోసం, సొంత ఇంటి కళ నెరవేరాలనేటువంటి కోరిక కోసం, కాలసర్పదోష నివారణకి సంబంధించి, రాహుకేతు దోషాల నివారణకి, అలాగే ఈ యొక్క చాలామంది మహిళలు పీసీఓడి ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తుంటారు. అటువంటి వాళ్ళకి ఆ దోష నివారణార్థమై మన పీఠం ఆధ్వర్యంలో ఈ యొక్క దోష నివారణ పూజలు, హోమాలు జరిపించి పూజ చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 12వ తారీఖు రాత్రి 8 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. తప్పకుండా. చాలా చాలా ధన్యవాదాలు గురువుగారు. కృష్ణ అంగారక చతుర్దశి గురించి మాకు పూర్తి వివరణ, ఏం చేయాలి, ఎలాంటి సమస్యలతో సతమతమవుతున్న వారు ఏం పరిహారాలు చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు గురువుగారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. సో వియర్స్ చూసారు కదా, అలాగే గురువు గారి ఆధ్వర్యంలో కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయంలో జరిపించే క్రతువులో మీ గోత్రనామాదుల్ని మీరంతా కూడా నమోదు చేసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుందండి. మిగతా వివరాలని, పూర్తి వివరాలని తెలుసుకోవచ్చు. నమస్కారం.